అలా నేను మీసేసరావు. అమెరికా మునిగిపోబోతుందా, ఆర్థికంగా సంక్షోభం అంచున తేలియాడుతుందా అని అంటే అవునంటున్నారు మూడీస్ అనేటువంటి క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ ప్రతినిధులు. ఆ క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీకి సంబంధించినటువంటి జాన్ డి అనేటువంటి ఆర్థికవేత్త చెప్తున్న దాని ప్రకారం అమెరికాలో ఉండేటువంటి రాష్ట్రాల్లో 3వ వంతు ఆర్థిక సంక్షోభంలోకి వెళ్ళిపోయాయి, మరో 3వ వంతు స్థిరంగా ఉన్నాయి, మిగిలిన వాటి మాత్రమే బాగున్నాయి అనేటువంటి విశ్లేషణ ఆయన చేశారు. ఆ మేరకు ఆయన ఎక్స్ ఖాతాలో ట్వీట్ కూడా చేశారు. అసలు అమెరికా ఆర్థిక సంక్షోభంలోకి వెళ్ళిపోయింది అని చెప్పి ఆయన ఎలా చెప్తున్నారంటే 3 అంశాలని క్రిటిసైజ్ చేస్తున్నారు. ఆ 3 అంశాలు ఏంటంటే వినియోగదారుల వ్యయం, దాన్ని స్కేల్ తీసుకున్నారు. అంటే ఖర్చు పెట్టేటువంటి పరిమాణం, ఖర్చులు, వ్యయం, వినియోగదారుల వ్యయం తగ్గిపోయిందని చెప్తున్నారు. దీన్ని ఒక స్కేల్ కింద తీసుకున్నారు. 2 నిరుద్యోగం దీన్ని ఒక స్కేల్ కింద తీస్తున్నారు. గత ఏడాదితో పోల్చుకుంటే నిరుద్యోగం దాదాపు 3% పెరిగిందని చెప్తున్నారు. 3%. ఇక 3 ఇక్కడ మనం తీసుకుంటే కనుక జీడిపిలో, ఈ అమెరికన్ జీడిపిలో ద్రవ్యోల్బణం, దానితో పోల్చుకుంటే ద్రవ్యోల్బణం వచ్చేసి ప్రస్తుతం 2.5 ఉంది. ఇది రాబోయే రోజుల్లో 4% అయ్యే అవకాశం ఉంది అంటున్నారు. ఈ 3 అంశాలని బేస్ చేసుకొని అమెరికా ఆర్థిక సంక్షోభంలోకి వెళ్ళిపోయిందని చెప్పేసి క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీలో ఉన్నటువంటి కీలకమైనటువంటి ఆర్థిక వ్యవస్థ జాన్ డి చెప్తున్నారు. ఆ మేరకు ఆయన ట్వీట్ కూడా చేశారు. ఆ ట్వీట్ కూడా ఉంది, మీరు ట్వీట్ చూడొచ్చు కూడా. సో అమెరికా క్రైసిస్లో ఉంది, గ్లోబల్ ఫైనాన్స్ క్రైసిస్ని ఎదుర్కొంటుంది అమెరికా. ఇప్పటికే ఆ సంక్షోభం తాలూకు అనుభవాలను అనుభవిస్తున్నారు 3వ వంతు రాష్ట్రాల్లో అని చెప్పి చెప్తున్నారు. ఆల్రెడీ కొనుగోలు శక్తి తగ్గిపోయింది, అలాగే వస్తువులు కొనుగోలు చేయలేనటువంటి స్థాయిలో ధరలు పెరిగిపోయాయి, ద్రవ్యోల్బణం అదుపు తప్పింది, నిరుద్యోగం పెరిగింది. సో రాబోయేటువంటి రోజుల్లో మరింత దారుణమైనటువంటి పరిస్థితికి అమెరికా వెళ్ళబోతుందని చెప్పి జాన్ డి చెప్తున్నారు. దీన్ని దేంతో పోల్చాడంటే 2008 సంక్షోభంతో పోల్చారు ఆయన. 2008 సంక్షోభంతో పోల్చాడు జాన్ డి. ఏ విధంగా అయితే ఆ సంవత్సరంలో సంక్షోభం వచ్చిందో ఇప్పుడు కూడా అదే సంక్షోభం రాబోతుంది, అంతకు మించినటువంటి సంక్షోభం వచ్చినా మీరు ఆశ్చర్యపోవలసిన లేదని చెప్పి ఆయన అంచనా వేస్తూ ఉన్నారు. దానికి గల ప్రధాన కారణాలు ఏంటి అని అంటే ఆయన చెప్పినవి ట్రంప్ అమెరికా అధ్యక్షుడు అయిన తర్వాత తీసుకున్నటువంటి నిర్ణయాలు. ఒకటి, ఇమ్మిగ్రేషన్కి సంబంధించినటువంటి మార్పులు చేయటం, యూనివర్సిటీలకి విద్యార్థులు రాకుండా అడ్డుకోవటం, రకరకాల కారణాలతోటి ఇవన్నీ కూడా అమెరికా సంక్షోభానికి ప్రధానమైనటువంటి కారణాలుగా ఆయన చెప్తూ ఉన్నారు. అంతర్జాతీయంగా దౌత్యపరమైనటువంటి అంశాల విషయంలో కూడా ట్రంప్ వేసినటువంటి తప్పుడడుగులు అమెరికాని అడ్డంగా ముంచేయబోతున్నాయి, సంక్షోభంలోకి నెట్టయిపోతున్నారు. అమెరికా ఆర్థిక వ్యవస్థ బాగా లేదు, అంతర్జాతీయ విపణిలో డాలర్ యొక్క ప్రభ తగ్గిపోతూ ఉంది, వెలిగిపోయినటువంటి డాలర్ ఒకప్పుడు ఇప్పుడు ఆరిపోయేటువంటి దిశగా డాలర్ వెళ్తుందని చెప్పి మూడీ అంచనా వేశారు. ఆయన అంచనా ప్రకారం ఇప్పటికే అమెరికాలో ఉండేటువంటి 3 వంతుల రాష్ట్రాలు సంక్షోభంలోకి వెళ్ళిపోయాయి, మరో 3 వంతుల రాష్ట్రాలు ప్రస్తుతం స్థిరంగా ఉన్నాయి, మిగిలినవి మెరుగ్గా ఉన్నాయని చెప్పి చెప్తూ ఉన్నారు. జీడిపిలో 3వ వంతు షేర్ ఇచ్చేటువంటి రాష్ట్రాలు సంక్షోభంలోకి వెళ్ళిపోయాయని చెప్తున్నారు. అలాగే 5వ వంతు షేర్ ఇచ్చేటువంటి రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో అవి కూడా డోల్డ్రమ్స్లో ఉన్నాయని చెప్పి చెప్తున్నారు. ఆ రాష్ట్రాలు ఏంటి? ఆయన చెప్తున్న దాని ప్రకారం ప్రభుత్వ ఉద్యోగాలలో కోత వేశారు, ఆ కారణంగా కూడా వాషింగ్టన్ DC పరిసర ప్రాంతాల్లో ఈ ప్రభావం ఎక్కువ ఉందని చెప్పి చెబుతున్నారు ఆయన. ఇక ఏమేమి రాష్ట్రాల్లో ఆర్థిక మాంద్యం ఉంది అని అంటే వ్యోమింగ్, 2 మెంటానా,
3 ఈ రాష్ట్రాలు సంక్షోభంలోకి వెళ్ళిపోయాయని చెప్పి ఆయన ఆల్రెడీ తేల్చారు. మిన్నసోటా, మిన్నసోటా 4 మిసిసిపి, 5 కాన్సాస్ అంట 5 కాన్సాస్, 6 మసాసూచెట్స్. ఇవి ఆల్రెడీ సంక్షోభంలోకి వెళ్ళిపోయాయని చెప్పి ఆయన తేల్చేశారు. అవన్నీ మాంద్యం ప్రమాదంలో ఉన్నాయని చెప్పి ఇవన్నీ కూడా అమెరికా జీడిపిలో 5వ వంతు వాటా కలిగినటువంటి కాలిఫోర్నియా, న్యూయార్క్ లాంటి పెద్ద రాష్ట్రాలు నిలకడగా ఉండడం అనేది కొంతవరకు మెరుగైనటువంటి పరిస్థితి అని చెప్తున్నారు. న్యూయార్క్ కానీ కాలిఫోర్నియా, న్యూయార్క్ కొంత నిలకడగా ఉన్నాయి. ఆ కారణంగానే అమెరికా ప్రస్తుతం కొంచెం అలా నిలబడింది, లేదంటే కంప్లీట్గా ఇప్పటికే మునిగిపోయేది అని చెప్పి చెప్తూ ఉన్నారు. వీటన్నిటికీ కారణం ట్రంప్ చేసినటువంటి నిర్వాహకం అని చెప్పి చెప్తున్నారు. సో ప్రధానంగా అమెరికాలో రాబోయేటువంటి రోజుల్లో ఇల్లు కొనుక్కునే పరిస్థితి ఉండదు, ఇల్లుకి ట్యాక్స్ కట్టే పరిస్థితి ఉండదు, ఆరోగ్యానికి ఖర్చు పెట్టే పరిస్థితి ఉండదు, నిత్యావసర వస్తువులు కొనుగోలు చేసే పరిస్థితి ఉండదు, అద్దెలు చెల్లించేటువంటి పరిస్థితి ఉండదు, ఉద్యోగాలు ఊడిపోయేటువంటి ప్రమాదం ఉంది. ఈ కారణంగా అందరూ రోడ్ల మీదకి వచ్చేటువంటి ఛాన్సెస్ ఉన్నాయని చెప్పి మూడీస్ చెప్తోంది. మూడీస్ అనేటువంటి రేటింగ్ ఏజెన్సీ చెప్తోంది. దాని ప్రతినిధి జాండీ చెప్తూ ఉన్నారు. 2008ని ఉదాహరిస్తున్నారు. 2008లో మనం కనుక గుర్తు చేసుకుంటే దాదాపుగా ఇల్లు ఈఎంఐలు కట్టలేక ఇల్లును వదిలిపెట్టేసి కంటైనర్లలో రోడ్ల మీద జీవనం సాగించినటువంటి దృశ్యాలను మనం అమెరికాలో చూసాం. మొత్తం ఈఎంఐలు కట్టలేక ఇల్లునే వదిలిపెట్టేశారు. ఇప్పుడు అలాంటి పరిస్థితి రాబోతుంది, దానికంటే భయంకరమైన విధంగా రాబోతుంది. ఎందుకంటే నిత్యావసర వస్తువులు కూడా కొనుక్కోలేని పరిస్థితుల్లోకి అమెరికా వాళ్ళు వెళ్ళిపోయే అవకాశం ఉందని అంటున్నారు. ఆ స్థాయిలో ధరలు పెరుగుతాయి. అక్కడ ఆర్థిక మాంద్యం, ఆర్థిక సంక్షోభం సమీప భవిష్యత్తులోనే మనం చూడబోతున్నాం. 3 వంతులు ఇప్పుడు అమెరికా సంక్షోభంలో ఉంది. మిగిలినటువంటి 3 వంతులు కొంత పర్వాలేదనిపిస్తుంది. మిగతా రాష్ట్రాలు కొంచెం మెరుగ్గా ఉన్నాయి. 5వ వంతు జీడిపిలో ఉన్నటువంటి కాలిఫోర్నియా, న్యూయార్క్ తప్ప మిగతా వాటి పరిస్థితి అంతా కూడా దానిలోని పరిస్థితిలో ఉందని చెప్పి చెప్తున్నారు ఆయన. అంటే అమెరికా సంక్షోభంలోకి వెళ్ళిందంటే ప్రపంచం మొత్తం ఆర్థిక మాంద్యంలోకి వెళ్ళిపోతుంది. ఎందుకంటే దాని మీద ఆధారపడి ఉన్నాయి కాబట్టి ప్రపంచంలో ఉండే దేశాలు మరి ప్రత్యక్షంగానో పరోక్షంగానో ఏదో రకంగా మాంద్యంలోకి, ఆ మాంద్యం యొక్క ప్రభావాన్ని చవిచూసే అవకాశం ఉంది. సో అమెరికా మాంద్యం అనేది కన్ఫర్మ్ చేస్తూ ఉన్నారు మూడీస్ అనేటువంటి రేటింగ్ సంస్థ. అది కనుక జరిగితే ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక మాంద్యానికి సిద్ధంగా ఉండాలి. ఆర్థిక మాంద్యం వెంటాడుతుంది. సో ఆర్థిక మాంద్యం వస్తే రాబోయేటువంటి రోజుల్లో ఇల్లు కొనలేరు, ఆహార ధాన్యాలు కొనలేరు, ఆహారం దొరకదు, ఇలా అనేక రకాలుగా ఇబ్బందులు పడేటువంటి అవకాశం ఉంది. సో 2008 నాటి పరిస్థితి అమెరికాకి పొంచి ఉందా, ఆల్రెడీ వచ్చేసిందా, ఎంటర్ అయ్యిందా, దాని ప్రభావం భారతదేశంతో పాటు మిగిలిన ప్రపంచ దేశాల మీద ఎలా ఉండబోతుంది అనేది మీరు కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.